Hi Bigelow, welcome back my channel. Prashant Wal. Please like and share, subscribe my channel. కళ్ళు బ్లింక్ అవుతున్నాయి. హాయ్ బిగులు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ధూల్పేట్కి వచ్చాం. ధూల్పేట్లో వినాయకులు ఎలా మేకవర్ అవుతుందో చూపిద్దామని. ఇంకా కలర్స్ ఏం కాలేవు, ఓన్లీ అచ్చు చేసి పెట్టారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, మీకు చూపిద్దామని. ఇంకొక 10 days అయితే కలరింగ్ కూడా కంప్లీట్ అవుతాయంట. ఇప్పుడైతే నార్మల్గా ఈ గణేష్లు అయితే చూడండి, ఇంకొక 10-15 days తర్వాత నేను వచ్చి మొత్తం చూపిస్తాను గణేష్లను కలరింగ్తో సహా. ఇప్పుడైతే ఇవైతే చూసేసేయండి. ఈ వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధూల్పేట్ గణేష్లు ఇవన్నీ చూడండి. చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయో. చూడండి, మూమెంట్ కూడా ఉన్నాయి. అగో వెనకాల కొండ చూడండి, వెనకాల కొండ రొటేట్ అవుతుంది కదా. ఇలాంటి చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. చూడండి, వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, పూర్తిగా చూడండి వీడియోస్. మీకోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. దీని లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, విగ్రహాలు రెడీ అవుతున్నాయి ఇక్కడ. అనుకోకుండా ఇక్కడ లోపలికి వచ్చాం కదా, ఇక్కడ ప్యూర్ సిమెంట్తోని శివుడిని తయారు చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తారంటే, మన యోగి ముద్రలో ఉన్న శివుడు, యోగాసనంతో ఉన్న శివుడు చూస్తున్నాం మనం. ఇక దూరం నుంచి చూపిస్తున్నా, ఏమన్నా ఉందా, సూపర్గా ఉంది. మొత్తం సిమెంట్తోనే చేస్తున్నారు ఇది. వావ్, చాలా పెద్దగా ఉంది. చూడండి వాళ్ళు ఎంత చిన్నగా కనిపిస్తున్నారు దాని ముందు. చూడండి, ఇక్కడ గణేష్లు కూడా రెడీ అయిపోయినాయి. ఆ వైట్ పెయింట్ వేస్తున్నాడు అన్న, చూడండి స్ప్రేతో వైట్ పెయింట్ వేస్తున్నారు. ఈ వైట్ పెయింట్ వేసిన తర్వాత దీనికి కలరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కలరింగ్ స్టార్ట్ కాలేదుగా, ఓన్లీ వైట్ పెయింట్ వేస్తున్నాడు. వైట్ పెయింట్ తర్వాతనే ఈ కలరింగ్. ఇది చూడండి, ఇది చాలా పెద్ద ఉంది. వెనుకకు సూర్యుడు లాంటిది సింహాసనం ఉంది దేవునికి, చాలా బాగుంది. చూడండి, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఎంత పెద్ద ఉందంటే చాలా పెద్ద ఉంది ఇది. ఈ గణేష్ చూడండి, గణేష్కి కండ్లు బ్లింక్ అవుతున్నాయి. వెనకాల అది కొండ కూడా కదులుతుంది. చూడండి కళ్ళు ఎంత మంచి బ్లింక్ అవుతున్నాయి. చూడండి, కళ్ళు మూసి తెరుస్తున్నాడు. నాకైతే సూపర్ అనిపిస్తుంది. కలర్స్ వేస్తే ఇంకా అట్రాక్టింగ్గా ఉంటాయి ఇవి. చూడండి, కళ్ళు మూసి తెరుస్తున్నాడు, సూపర్. చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కలరింగ్ కాలేవు, ఓన్లీ చేసి పెట్టారు అంతే, అచ్చేసి పెట్టారు. ఇంకా కలర్స్ వేస్తే సూపర్ ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొక 10 days 15 days వస్తే కలర్స్తో కూడా చూడొచ్చు, తర్వాత కూడా వస్తా. ఇప్పుడైతే ఇవైతే చూడండి మీరు, బాగున్నాయి గణేష్లు మొత్తం. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఇంకా ఎక్కడ కూడా అసలు కలరింగ్స్ అయితే కాలేవు, ఓన్లీ మూర్తులు ఉన్నాయి అంతే. కలరింగ్తో ఇంకా ఎక్కడ కూడా కాలేవు. వాళ్ళకి అడిగినా కానీ ఇంకా కలరింగ్ లేవు అని అన్నారు. మనం చూడండి, చాలా గణేష్లు ఉన్నాయి కానీ ఇంకా కలర్తో కాలేవు. ఇంకొక 10-15 days పడుతుందంట కలరింగ్ కావడానికి. ఈ గణేష్ చూడండి ఎంత బాగుందో, డీటెయిలింగ్ కూడా చాలా సూపర్గా ఉంది.
కళ్ళు బ్లింక్ చేస్తున్నాడు. ఇది పూర్తిగా చూపిస్తే ఒకసారి అయితే ఈ వ్యూ చూడండి మీరు. ఫినిషింగ్ కూడా మనకు ఆ తుండం కూడా 3 రౌండ్స్ తిరిగింది. చేతిలో చూడండి, చేతిలో మంచిగా ఓమ్ ఉంది, ఫుల్ డీటెయిలింగ్గా ఉంది. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. వావ్, అసలు ఇది హైలైట్. అసలు ఈసారి నాకు తెలిసి ఇదే హైలైట్ అవుతుంది అనుకుంటా. ఈ బడా గణేష్ కనిపిస్తుంది కదా, ఈ బడా గణేష్ బ్యాక్గ్రౌండ్లో మనకు అయోధ్య ఉంది కదా, ఆ అయోధ్య థీమ్తో ఉంది. ఇక్కడ చూడండి వాళ్ళు మేకవర్ చేస్తారు, ఇంకా రెడీ చేస్తున్నారు విగ్రహాలని. ఎంత మినిమం ఒక 20 feet హైట్ ఉన్నాయి, మినిమం 18 to 20 feet హైట్ ఉన్నాయి చూడండి. ఇంకా రెడీ అవుతున్నాయి, గణేష్లో రెడీ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు చూడండి. మంచిగా పెద్ద పెద్ద గణేష్లో ఈ కలరింగ్ వేస్తే ఒక వైబ్రేషన్స్ వస్తాయి మనం చూస్తుంటే కూడా. ఇది చూడండి, ఈ అయోధ్య థీమ్తో ఉన్న గణేష్ ఇది. ఇగో ఈ ఫినిషింగ్ అయితే మంచిగా ఉంది. ఈ కలరింగ్ వేస్తే ఇంకా ఆయిల్ పెయింట్ అలాంటివి వేస్తుంటే ఇంకా బూజ్ బంప్స్ వస్తాయి మనకు చూస్తుంటే. అంత బాగున్నాయి గణేష్లు.